సార్ రేయ్ ఏంట్రా? ఏంటి సార్ ఏదో రాస్తున్నారు? కొన్ని రోజులాగు నీకే తెలుస్తుంది. అంత సీరియస్ మ్యాటరా సార్? నేను రాసే లెటర్కి చూస్తూ ఉండు, ఈ హాస్టలే ఉండదురా. ఏం మాట్లాడుతున్నారు సార్? నిజం. మన కాలేజ్ రూల్ ఏంటో తెలుసా? ఏదైనా హాస్టల్లో 50% పాస్ పర్సెంటేజ్ లేకపోతే ఆ హాస్టల్లో స్టూడెంట్స్ని డివైడ్ చేసి వేరే హాస్టల్ బ్లాక్కి పంపించేస్తారు. అలాగైతే మీ జాబ్ కూడా పోతుంది కదా సార్? రాయ్, ఇది జాబుకు సంబంధించిన మ్యాటర్ కాదు, నా ఈగోకు సంబంధించిన మ్యాటర్. తొక్కల జాబ్ ఉంటే ఎంత, పోతే ఎంత. నా అహం శాంతిస్తుంది కదా, అది చాలు నాకు. అవన్నీ జరగాలి కదా? జరగాలి, జరిగేలా చేస్తాను. వెళ్ళా. రే మచ్చా, ఈరోజు మనకి సబ్జెక్ట్ ఉందా? నాకేం తెలుసురా, నన్ను అడుగుతావు? అవునా? ఓకే సరే, నేను చేస్తాలే. రేయ్, ఆ వార్డెన్ గాడు మనల్ని ఏదో చేయడానికి ప్లాన్ వేస్తున్నాడంట్రా. వాడి బొంద, వాడు బయట ఆంటీని కలవడానికి ప్లాన్ చేస్తేనే అందరికీ తెలిసిపోద్ది. ఇంక మన మీద ఏం ప్లాన్ చేస్తాడు బొక్క? ఇంతకీ నీకెలా తెలిసింది? ఆడి అసిస్టెంట్కి క్వార్టర్ తెలంగాణ మందు కొనిపిస్తే ఆనందంతో లీక్ చేశాడు. బా సూపర్ రా. ఇంతకేం ప్లాన్ చేస్తున్నాడు? ఆ ప్లాన్ ఏంటో తెలియట్లేదురా. ఒరే పిచ్చనా కొడక, ఇంక నువ్వేంద్రా కనుక్కునింది? అదేరా, వాడు ఏదో ప్లాన్ చేస్తున్నాడని తెలిసింది కానీ ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడని అర్థం కావట్లేదు. ఆ కోటర్ మందేదో నాకు ఇచ్చుంటే ఆ వాటన్ కానీ కిందేసి తొక్కి మ్యాటర్ మొత్తం కనుక్కుంటా. అదే కదా. అయితే క్వార్టర్ బొక్కేమో. ఏం చేశారా? ఇడొచ్చాడేంటి? వార్డెన్ మీ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. వార్డెన్ భయపడ్డాడు రోయ్. మేమేం చేసామన్నా? మాకేం తెలుసు ఆ వార్డెన్ గాడు ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? నాటకాలు ఆపండ్రా. ఈ మ్యాటర్ తెలిసిన మీ సూపర్ సీనియర్ రవణ్ వస్తున్నాడు, అప్పుడు చూద్దాం. రేయ్, రవణ్ అంటే బుల్లెట్ రవిరా. ఆయన 2 రూమ్ల వాళ్ళు మాట్లాడుకుంటేనే బుల్లెట్ సైలెన్సర్తో కాల్ చేశాడు. మనం కలుస్తున్నామని తెలిస్తే ఇంకెక్కడ కలుస్తాడేమో. అమ్మో, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏముంది, వార్డెన్ చేసిందంతా చెప్పేద్దాం. రే పాపం రా, ఆయనతో చెప్పమని చెప్పాం కదరా. అవునారా? అయితే నువ్వు ఏడైనా మింగించుకో, మేము చెప్పేస్తాం. నువ్వు వార్డెన్ చుట్టూ కట్టుబానేసలాగా తిరుక్కుంటా ఉండు. ఒరే, వాడంటే నాకేమన్నా మోజా? నైట్ వేసుకొని తిరుగుతుంటే నేను 90 వేసుకోవాలని పోయినానా? వాడు పీతమోహం. ఎక్కువ మాట్లాడినాడు అనుకో, రవణ అడిగినా అడగకపోయినా ముందు నేనే వెళ్ళి చెప్పేస్తా. అసలు మ్యాటర్ ఏంట్రా? చెప్పురా. అదేరా, బుల్లెట్ రవణ వస్తున్నాడు. అవునా? వచ్చేటప్పుడు 2 బీర్లు తీసుకురమ్మనరా. ఆయనతో కోసం సిట్టింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక. తెస్తాడు తెచ్చి వెనకాల దోపుతాడు. అంత బంపర్ ఆఫర్ మనకు వద్దులే. సరే గాని సదరన్ కాలేజీకి అవును రా, అసలే కాలేజీలో సౌమ్యాన్ని కలవాలా? సార్ చెప్పేసోళ్ళైనా. గౌతమి, ఈ మధ్య నువ్వు కాలేజీకి పాకెట్ మనీ అసలు అడగట్లేవు. ఎందుకంటే నాకు ఇంకా అవసరం లేదు కాబట్టి. ఎందుకంటే నా దగ్గర ఫ్రెండ్ యాప్ ఉంది కాబట్టి. ఫ్రెండ్ యాప్ అంటే? ఫ్రెండ్ యాప్లో మనం కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో ఆడియో వీడియో కాల్స్ మాట్లాడవచ్చు. వాళ్ళు మనకి టెడ్డీ బేర్స్, రోజెస్ లాంటి వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. వాటిని మనం రియల్ మనీ కింద కన్వర్ట్ చేసుకుని నా పాకెట్ మనీగా యూజ్ చేసుకుంటున్నాను. ఇంక మిమ్మల్ని అడగడం ఎందుకు? ఇది సేఫేనా? 100% సేఫ్. ఇందులో స్క్రీన్ రికార్డింగ్ చేయడానికి కానీ, స్క్రీన్ షాట్స్ తీయడానికి కానీ లేకుండా చాలా సెక్యూర్గా డిజైన్ చేశారు. మనకి ఇష్టం ఉంటే మాట్లాడవచ్చు, లేదంటే బ్లాక్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. ఓన్లీ మాటలేనా? ఎంటర్టైన్మెంట్ ఏం లేదా? ఎందుకు లేదు? డంషరాట్స్ మూవీ గెస్ ఛాలెంజ్ అంటే ఇది ఒక గ్రూప్ గేమ్ అనమాట. మనం ఇక్కడ మూవీ నేమ్ని సైగల్ చేస్తే మిగతా వాళ్ళు దాన్ని గెస్ చేయాలి. మూవీ లవర్స్కి సూపర్గా ఉంటుంది ఇది. ఓకే, బాగుంది ఇది. క్యాంటీన్లో ఏసీ పెట్టియాలరా. రేయ్, బుల్లెట్ రవి ఈరోజు హాస్టల్కి వస్తున్నాడంట. లేట్ ఇన్ఫర్మేషన్ మాకెప్పుడో తెలుసు. అయితే మనం ఈరోజు హాస్టల్కి వెళ్ళట్లేదుగా, వాచ్మ్యాన్ రూమ్లో దుప్పటేసి పడుకునేద్దాం. రానేరా, ఎన్ని రోజులు వాళ్ళ పేర్లే వినపడాలి, ఇక నుంచి మన పేర్లే వినిపిస్తాయి. ఒరే, నీకంతగా నీ పేరు వినపడాలంటే మన గుండు రామ్మూర్తి తనకు ఫోన్ చేసి జాతర నుంచి 2 మైక్ సెట్లు తెప్పిద్దాం. గట్టిగా హాస్టల్ మొత్తం వినపడాలాగా వచ్చొచ్చు. నీ మొగ్గలో ప్లాన్ అన్నీ ఇద్దరా, నీకు దండం పెడతా. పెద్ద జాతరలోనే సీతమ్మక్కకి మైకు చెట్లు బిగించినోడిని నాకు చెప్తావు నువ్వు మైకుల గురించే. అయినా పేర్లు వినపడ్డామంటే బెండకాయలే వంకాయలే అన్నట్టు కాదురా. మనం హాస్టల్లో ఉన్నా లేకపోయినా మన పేర్లు మారు మోగిపోవాలి. ఎస్, కరెక్ట్ చెప్పినవరా. అద్ది. అయితే బుల్లెట్ రవి రాగానే రూమ్లో తలుపులేసి బలంగా గుద్దుదాం. ఒరే, నేను జస్ట్ సెటిల్మెంట్ చేద్దామన్నారా, కొట్టమని లేదు. ఒరే, అంత ఫేమస్ అవ్వాలని గొలగొలగా అంటే వీని హాస్టల్ పై నుంచి తోయేద్దాం. హాస్టల్లో స్టేట్ మొత్తం ఫేమస్ అయిపోవచ్చు.
రేయ్ వాళ్ళు ఫేమస్ అవడం కోసం నన్ను చంపేస్తావా? ఒరే అందరు మింగించుకునే కంటే నువ్వు ఒక్కడికి పైకి మింగేస్తే పని అయిపోతుంది కదా. ఆపండ్రా. రే మనకెందుకురా ఇవన్నీ, మనమే బుల్లెట్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తే ఓ పని అయిపోతుంది కదరా. మనం వాడి దగ్గరికి వెళ్ళడం ఏంట్రా, వాడినే మన దగ్గరికి రప్పిద్దాం. ఆల్రెడీ వాడే వస్తున్నాడు. ఆ? ఏరా ఎవరన్నా రమ్మన్నారా? ఏమో వీడు పిలిచుంటాడు. ఒరే అమ్మాయినైనా పిలిపించుకుంటా కానీ వాడిని ఎందుకు పిలిపిస్తానరా నేను? ఈ నా కొడుకు పిలిచింటాడు. నేనెందుకు చెప్తారా, మ్యాటర్ తెలిసిన బుల్లెట్ డ్రైవర్నే సైలెన్సర్ వెయిట్ చేసి తీసుకొస్తా అన్నాడు. రే చెత్తన కొడుక ఏంట్రా ఇది? ఓట్కా కాలేజ్లో ఓట్కా ఏంట్రా? మరీ బీర్ తీసుకొచ్చి ప్రిన్సిపాల్ ముందు హెచ్ఓడి ముందు దాయితే బాగోదు కదరా, అందుకే ఓట్కా. ఏది ఇట్టి? ఆ? అనవసరంగా వీడి ముందు చెప్పానే. ఏందిరా ఇంత లైట్కి కలిపావు? అయితే తా నీకొద్దులే. హాయ్. హాయ్. హాయ్ కావ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? కొంపదీసి బంకేమని కొట్టావా? చెప్పుంటే ముందే జాయిన్ చేయించుకునే వాళ్ళం కదా. ఏరా బ్రేక్ టైమ్స్ అన్ని. ఒరే మచ్చా, మన కాలేజీలో బ్రేకులు కూడా ఇస్తారా? ఏమో నాకేం తెలుసు. బాగా డెవలప్ అయిందే. అదేంట్రా, క్లాస్ లో ఉంటే టైం ఏ నడవదు, అదే క్యాంటీన్ లో ఉంటే గంటలు గంటలు గడిచిపోతున్నాయేంటి? అది సరే, మీరు క్లాస్ రూమ్ లో తప్ప ఏ కారిడార్లోనో క్యాంటీన్ లో తిరుగుతూ ఉంటారేంటి? మేమిక్కడ సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాము. దీని గురించి నీకు నైట్ కాల్ చేసి డీటెయిల్ గా చెప్తాను, ఓకేనా? బాయ్. వాడు చేయకపోతే నేను చేస్తా, సరేనా? రేయ్ రేయ్, అడిగిందా? నేను మూసుకో. అవును, మీ హాస్టల్లో ఏదో గొడవ జరుగుతుందని చెప్పి కాలేజ్ అంతా టాక్ నడుస్తుంది. ఆ గొడవ చేసింది మేమే కదా. అదే ఆ గొడవ మేమే ఆపామంటున్నా. ఇంతకీ ఏంటంత సీరియస్ మ్యాటర్? అది నైట్ బుల్లెట్ రవి వస్తున్నాడంట. రచ్చరవి తెలుసు, మచ్చరవి తెలుసు, ఈ బుల్లెట్ రవి ఎవరు? గట్టిగా అరవకు, నువ్వు అరిచినా కూడా మమ్మల్ని సాగు కొడతారు. ఓ సరే సరే, మీరేదో టెన్షన్ లో ఉన్నట్టున్నారు, నేను మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూసారా, కాలేజీలో అప్పుడే మన పాపులారిటీ పెరిగిపోయింది. సాయంత్రం ఆ బుల్లెట్ రవితో సెటిల్మెంట్ అదిరిపోవాలి. పదండ్రా. నమస్తే అన్న. వస్తా. పైన ఉన్నారన్న. ఏం జరుగుతుందిరా ఇక్కడ? అన్నా ఒకసారి చూడన్నా. చివరికి ఇలాంటి చిల్లర నా కొడుతూ తిరుగుతున్నారా? అన్నా ఆవేశపడకు. కార్తిక్ అన్నా చూస్తావేంటి, చెప్పు. రవి ఒకసారి చెప్పేది. ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు. రవి ఒకసారి చెప్పేది విను. మీ 2 రూమ్ల వల్ల హాస్టల్ మొత్తం చెడిపోతున్నారు. మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని ఏమనరా? ఆ రవి గారిని నరేష్ గారిని మాత్రం హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తాను. సార్ వాళ్ళని మాత్రం ఏం చేయకండి సార్, కావాలంటే మమ్మల్ని ఏమేం చేయండి సార్. సరే, వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలంటే మీ 2 రూమ్లు ఎప్పటికీ కలవకూడదు. నేను చెప్పినట్టు వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు. పొరపాటున తెలిసిందే అనుకో, మిమ్మల్ని ఏమీ అనరా. వాళ్ళిద్దరిని మాత్రం హాస్టల్ నుంచి బయటికి పంపించేస్తాను. లేదు సార్, ఈ విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియకుండా చూసుకుంటాం సార్. ఇదంతా ఆల్రెడీ నాకు ఒకటి చెప్పాడు, కానీ వాడిని వినాయకుడి మీద ఒట్టేసి మరీ చెప్పాడు. దానేమంటారు? అన్నా వాడు పక్కా క్రిస్టియన్ అన్న. వినాయకుడి మీదే కాదు, ముక్కోటి దేవతల మీద ఒట్టేయమనే వేస్తాడు. జీసస్ మీద ఒట్టేసి చెప్పమను, చెప్పలేడు. వాడిని కానీ పిలుచుకురా. ఎవరొచ్చారా అంత అర్జెంటుగా పిలిచారు? రవి, నువ్వొచ్చావేంటి? అది నాకు చెప్పకుండా. సర్లే. అరే వీడితో పేంద్ర పెద్ద ఎర్రిపుష్పంలా ఉన్నాడు. సర్లే గమ్మునుండు, వింటేజ్ వస్తాడు. తెలుసు కదా, బుల్లెట్ రవి మన హాస్టల్ బ్లాక్లో ది గ్రేట్ రవి. వీడేంటి ఇక్కడ? వీడేంటి అసలు? రై నువ్వు బయటికి పో. హలో, ఆగు ఆగు. వాళ్ళంతా చెప్పేది నిజమేనా వార్డెన్? రవి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అది వీళ్ళ మాటలు విని వెంకటేశ్వర స్వామి అట్టు నన్ను నమ్ము రవి. వీళ్ళు చెప్పేంత అబద్ధాలు. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్పు. నిజం చెప్పేటప్పుడు ఏ దేవుడైతే నాకేంటి? చెప్తాను రా, చెప్తాను. హే ప్రభువా, నువ్వా? ఒట్టే. నా వల్ల కాదు రవి, నేను వేయలేను. నీ ముడత మొక్కానికి నా చిల్లి కావాలరా నా కొడక్క.
పగిలిపోయిందిరా వీడికి. నీకు ఇది సరిపోదు. మీరు నన్ను ఎంతైనా కొట్టండి, నా లక్ష్యం మాత్రం నాకు దూరం చేయొద్దు. నన్ను నా లక్ష్మిని విడదీసి లక్ష్మి కావాలరా నీకు? ఎవరు కావాలరా? ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? వార్డెన్ గాడికి అయిపోయిందిరా. ఇంకొకసారి నా చెల్లి పేరు లక్ష్మి ఎత్తామనుకో నరికి పారేస్తాను కొడక. పో. రా. ఈ విషయం తెలిసేసరికి మనకు పొట్టలు కూడా వచ్చేసి ఇంకా ఏం బట్టతలు రాలేదు. ఒకసారి బయటికి రండిరా. పదండ్రా. రేయ్, ఇంక నుంచి వీళ్ళే ఈ హాస్టల్ కన్నీ. మీరెవరన్నా ఎగిరారో పదరా. ఇద్దరు బీర్లేసి చాలా రోజులైంది. పోయిస్తారా? బాయ్ రా. బాయ్ అన్నా, బాయ్ అన్న. మాకు కూడా బీరు. రేయ్ గుడ్డు మూసుకో, ఇప్పుడే కొంచెం పాజిటివ్ వచ్చింది, లేకపోతే మింగుతాడు. ఓ వద్దులే మచ్చా. యాటిట్యూడ్ యాటిట్యూడ్. పదండి. అమ్మయ్యా, మన హాస్టల్లో కష్టాలన్నీ తీరిపోయినారా. ఇక 4 ఏళ్ళు ఫుల్ ఎంజాయ్మెంట్. రే వాడు మన నర్మదా బ్లాకే కదా. క్లాస్ టైమింగ్స్ ఏమరా బయట పని, లోపలి పో. ఇక నుంచి నర్మదా బ్లాక్ కి మేమేరా కింగ్స్. సనే చాలరా మనం ఇంకా. అండ్రా ఎంజాయ్మెంట్ రా ఇంకా నుంచి. మీ సంగతి చెప్తాను ఈరోజు. హలో హాస్టల్ స్టూడెంట్స్, అందరూ ఒకసారి కిందికి రండి. రే మచ్చా, మనం ఓ పథకం పెడదాం. హాస్టల్లో ఎవరు ఎన్ని బీర్లైనా తెచ్చుకోవచ్చు, కానీ మనకు 4 బీర్లు ట్యాక్స్ కట్టాలి. ఏమంటారు? అలాగే స్టఫ్ కూడా రే. సూపర్. రేయ్ ఇంకో పథకం. కింద వార్డెన్ పిలుస్తున్నాడు, రండ్రా వెళ్దాం. వాడేంద్రా మనల్ని రమ్మని పిలిచేది, కావాలంటే వాడినే రమ్మను. రేయ్ ఇది హాస్టల్కి సంబంధించిన విషయం రా, మనకు సంబంధించిన విషయం కాదు. ఆడ పైకి రావడానికి. హాస్టల్కి సంబంధించిన విషయం ఏంటి? ఏమో నాకు మాత్రమే తెలుసు, వెళ్తేగా తెలిసేది. సరే సన్నిగాడేడి. అరే సన్నీ, అర్జెంట్ మ్యాటర్ అండి రా. నాకు పని ఉంది, మీరు వెళ్ళండి రా. రారా మూసుకొని. ఛే, నా కొడుకులు ఒకరు ప్రతిసారి పని ఇవ్వకుండానే పిలుస్తారు. ఏ మ్యాటర్ రా? రే వార్డెన్ పిలుస్తానంట్రా. అదా మ్యాటర్. నేనేదో మ్యాటర్ అనుకుని నా మ్యాటర్ అవ్వకుండానే వచ్చిన. ఒరే, నువ్వు ఫ్యూచర్లో ఇల్లు కట్టుకుంటే కిచెన్ బెడ్రూమ్ వదిలేసి బాత్రూమ్ మాత్రం పెద్దదిగా కంఫర్ట్గా కట్టుకుందాం అనుకుంటావు కదా. రే, నా మనసులో కోరిక నువ్వెలా గ్రహించావు? అది అందరికీ తెలిసిన విషయంలే, కొత్తగా ఉంది. యాక్చువల్లీ ఏసీ కూడా పెట్టిద్దాం అనుకుంటున్నా. ప్లాన్ ఎలా ఉంది? ఇంకెందుకురా, టీవీ కూడా పెట్టుకొని ఎఫ్లు చూస్తా కూర్చో. రే, అది కూడా నా ప్లానింగ్ లో ఉందిరా. కింద వార్డెన్ సీరియస్ మ్యాటర్ అని పిలుస్తా అంటే మీ బాత్రూమ్ డిస్కషన్ ఏంట్రా? పదండి. వాడికన్నా బాత్రూమ్ బాగుంటుంది. పద నాడు. రండి రండి, అందరు వచ్చేసారా? అందరూ వచ్చాంలే కానీ ముందు మ్యాటర్ ఉందో చెప్పు. చెప్తా. మీ ఫ్రెండ్ సాహిత్ను కూడా ఒకసారి పిలవండి. అరే బన్నీ, ఆ వార్డెన్ గారు పిలుస్తున్నాడు రా. ఇంతమంది ఉన్నారు ఏంటి? ఏం లేదు, అందరూ ఒకేసారి ఉంటే బాగుంటుంది కదా, ముఖ్యంగా మీ 2 రూముల వాళ్ళు. రే నాయనా, అందరు వచ్చారు గానే పాయింట్కి రా. కంగారు పడకండి, చెప్తాను. ఏం లేదు, ఇందాకే కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా మన హాస్టల్లో మినిమం 50% పాస్ పర్సంటేజ్ కూడా లేదు. సో నెక్స్ట్ టైంలో 50% రాకపోతే హాస్టల్లో ఉన్న అందరు స్టూడెంట్స్ని డివైడ్ చేసి వేరే వేరే హాస్టల్ బ్లాక్స్ పంపించేయమని ఈ లెటర్లో రాస్తుంది. ఇదంతా నువ్వే చేసావు కదా? నేను అయ్యో, మీ గురించి తెలుసుంటే కూడా నేను అలా చేస్తానా? కాలేజ్ వాళ్ళే ఎంక్వైరీ చేసి ఈ లెటర్ పంపించారు. సరే మీరు వెళ్ళండి. ఇంకా మీ అందరి చాప్టర్ క్లోజ్ రా. మీరు పాస్ అవడం ఇంపాసిబుల్.
రే ఏంట్రా ఎవడు చేసుంటాడు రా? వీడియో ఏదో చేసి ఉంటాడు రా. మనం చదివి చాలా సంవత్సరాలు అయింది కదరా. దొంగ నా కొడుకు. ఫ్రెండ్స్, నా కాలేజ్కి పాకెట్ మనీని ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా ఈజీగా ఫ్రెండ్ యాప్ నుంచి మనీ ఎర్న్ చేసుకుంటున్నాను. మీరు కూడా మనీ ఎర్న్ చేసుకోవాలి అంటే అర్జెంట్గా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకోండి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్, చెక్ ఇట్ అవుట్.